హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాఖర్ టాక్స్. నేను మీ అందరికీ ఒక మంచి బిజినెస్ ఐడియా ఇద్దామని వచ్చానండి. ఎందుకంటే ఈ రోజుల్లో దానిపైన బిజినెస్ చేస్తే చాలా మంచిగా డబ్బులొచ్చే అవకాశం ఉంది. అదేంటి అనేది నేను చాలా క్లారిటీగా చెప్తాను. మీరైతే ముందైతే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆ ఐడియా ఏంటంటే ఈ రోజుల్లో టమాటీలు చాలా తక్కువ రేట్ అండి. కిలో రూ. 5 మాత్రమే. మీరు డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని ఒక 10 కేజీలో లేకపోతే ఒక 25 కేజీలో లేకపోతే ఒక 50 కేజీలో మీకు ఎంత వీలుంటే అంత కొన్ని టమాటీలు కొనుక్కొని రూ. 5 కాబట్టి కిలో కొనుక్కొని ఆ టమాటీలని నీట్‌గా కడిగేసి, ఆ ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకొని, దానిపైన లైట్‌గా సాల్ట్ జల్లి దాన్ని పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ అనేది 100 గ్రాములని మీరు దాదాపుగా రూ. 20కి అమ్ముకుంటే చాలా ప్రాఫిట్ అండి. ఇది ఎవరు మీకు చెప్పరు. ఇలాంటివి ఎందుకు చెప్పరంటే మీరు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి, మీరు మీరు గ్రో అవుతారు కాబట్టి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో కూడా చెప్పరండి. సో, నేనెందుకు చెప్తున్నానంటే నా సబ్‌స్క్రైబర్స్ బాగుపడితే చూడాలనే ఒక ఆనందంతో, ఆశతో చెప్తున్నాను. సో, ఇది అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 వీక్స్‌లో అయిపోద్దండి. ఎలా అంటే మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. ఒక టైం అనేది వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే ఏది రాదండి. సో, ఈ ప్రాసెస్‌లో మీరు కొంచెం వెయిట్ చేస్తే 2 వీక్స్‌లో రిజల్ట్ అనేది వస్తది. పౌడర్ వల్ల యూజ్ ఏంటి అని చాలామంది అడగొచ్చు. ఆ యూజ్ ఏంటి కూడా నేను చెప్తాను. ఆ యూజ్ ఏంటంటే జనరల్‌గా మన ఇంట్లో అమ్మవాళ్ళు వంటలు వండినప్పుడు టీ స్పూను పసుపు, టీ స్పూన్ కారం ఏస్తారు కదా! అలాగే ఈ టీ స్పూను టమాటా పౌడర్ కూడా ఏస్తే టేస్ట్ అనేది టమాటా పండు ఏసిన కన్నా ఎక్కువ వస్తదండి. ఎందుకంటే టమాటా పౌడర్ కాబట్టి అది. సో, అది. ముందైతే ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.